హాయ్ ఫ్రెండ్స్, పోయిన సంవత్సరానికి ఉసిరికాయ కుంకుడుకాయ నేను సోప్ చేసుకుని వాడాను, లిక్విడ్స్ కొన్ని వాడాను కదా ఫ్రెండ్స్. చేసుకొని పోయిన సంవత్సరం గాడ్స్ అనేది పలచబడి అట్టలాగా వచ్చినాయి, కొంతవరకు తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే ప్రయత్నం చేశాను. ఉసిరికాయ కుంకుడుకాయలు లిక్విడు షాంపూ లాగా నేను హెర్బల్ షాంపూ లాగా తయారు చేసుకొని ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇప్పుడు ఆ లిక్విడు కొంత 2 స్పూన్లు గిన్నెలో వేసేసుకొని, ఆ తర్వాత గిన్నెలో వేసేసుకొని 2 స్పూన్స్ గిన్నెలో 2 స్పూన్లు వేసుకుంటే హెర్బల్ షాంపూ ఫ్రెండ్స్. ఇది హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అందుకని ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఇందులో సీకాయ అయితే నేను వేయలేదు. ఎందుకు వేయలేదంటే సీకాయ వల్ల నాకు అంత అవసరం కాదు ఎంటికలు పెరగాలని. 4 మందార ఆకులు కోసుకొని ఆ లిక్విడ్లో మనం 2 స్పూను ఒక గిన్నెలో లిక్విడ్ తీసుకున్నాం కదా, ఈ గిన్నెలో మందారం నులిమి మనం పాదాలకు ఘాట్స్ ఉన్న చోట వేసి కుంకుడుగా రసంలో కలిపి రుద్దితే కాలు నిగారింపుగా షైనింగ్ లాగా తెల్లగా మెరుస్తుంటుంది ఫ్రెండ్స్. ఇది అందరూ అంత ఇంట్రెస్ట్గా చేయరు. ఇంట్రెస్టింగ్గా చేసుకునే వాళ్ళకి ఇలాంటి హోమ్ మేడ్ చాలా వరకు పనిచేస్తాయి. ఆ షైనింగ్ కూడా వేరే ఉంటుంది మనం వాడిన విధానాన్ని బట్టి. ఇదిగోండి చూడండి, కాలు షైనింగ్ మీరు ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా అనేది. మీకు అందుకే చేసి చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. మందార ఆకు కూడా మంచిగా షైనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఉసిరికాయలో మాత్రం కుంకుడుకాయలో మాత్రం కలిపి ఈ లిక్విడ్లో కలిపి రుద్దుకుంటూనే వస్తుంది. విడిగా ఆకు పెట్టి రుద్దితే అయితే రాదు. అందుకనే 2 స్పూన్లు పెట్టి నేను ఇలా రుద్ది చూపిస్తున్నా చూడండి. ఆ షైనింగ్ అనేది మీకు అర్థమవుతుంది. నాకు 50 సంవత్సరాలు కదా ఫ్రెండ్స్. కాళ్ళు పగుళ్ళు కానీ ముడతలు కానీ అలా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మీరు గమనించుకోండి, మీకు అర్థమవుతుంది. పోయిన సంవత్సరం అట్టలా ఉండేది, ఈ సంవత్సరం మరి ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఇదిగోండి 4 మందార పాకులు కుంకుడుకాయ రసంలో వేసి రుద్దుకోవాలి అట్లా. అదిగోండి ఘాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ దాకా నేను రుద్దుతున్నాను చూడండి. అలా మీరు కూడా ప్రయత్నం చేయండి. కొద్దిగా ఓర్పు సహనంగా చేసుకుంటే మనం మెడికల్ షాపులకి హాస్పిటల్కి స్కిన్ ఎలర్జీల కోసం చూపించుకోవటానికి డబ్బు వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఇవి చాలా సహనం ఓర్పుతో చేసుకుంటే హాస్పిటల్కి పోవాల్సిన పని ఉండదు. ఇదిగోండి ఇలా చేసుకోండి. మన ప్రకృతి ఇచ్చే చెట్లు పళ్ళతో పాటు అవి చేసుకుంటే మన స్కిన్ చాలా ఇదిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఆ నురుగు చూసారా మీకు ఎలా వస్తుందో? కుంకుడుకాయ నురుగు కన్నా కూడా మందార పాకు నురుగు ఎక్కువ వస్తుంది. అది ఇది 2 కలిపితే ఇదిగోండి షైనింగ్ బాగా వస్తుంది చూడండి. ఒక్కసారి మీరు మీ పిల్లలకు మీరు కెమికల్స్ ఆయింట్మెంట్లు డాక్టర్ ఇచ్చినని వాడితే తగ్గుతుంది. కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండేటట్టయితే అవి వాడవచ్చు. వాడినప్పుడు తగ్గుతుంది, వాడనప్పుడు వస్తుంది కదా. దానివల్ల ఉపయోగం ఏముంది? డబ్బు వేస్ట్ అవుతుంది, అవి తగ్గవు ర్యాషెస్. ఇప్పుడు నాకు ర్యాషెస్ తగ్గి కాళ్ళు చూసారా షైనింగ్ ఎలా ఉందో?
పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కాళ్ళు షైనింగ్ మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదిగోండి చూడండి, నేను ఓన్లీ ఏం లేదు, కుంకుడుకాయ, ఉసిరికాయ, తర్వాత 4 ఆకులు మందారపాకులు, అంతే ఫ్రెండ్స్ నేను వేసి వాడుతుంది. ఇప్పుడు ఘాట్స్ ఉన్నాయో లేదో చూడండి మీరు.